హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శ శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు L1, L2, L3 లిస్టులో మంజూరు చేస్తున్నారండి. మరి ఇప్పుడైతే GHMC సర్వే అనేది స్టార్ట్ అవుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వేలో ఎవరైతే అర్హులు ఉంటున్నారో వారందరికైతే L2 లిస్టులో ఉన్న వారికైతే ఇస్తామని చెప్తున్నారు. మరి ఎలాంటి అర్హతలు ఉండాలి, మరి ఎందుకు GHMC అనేది సర్వే చేస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఇది అదిపై శుభవార్త అండి. L2 లిస్టులో ఎవరికైతే ఇప్పుడు ఇల్లు స్థలము రెండు లేని వారికి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తున్నారో ఇప్పుడు GHMC అనేది ఈ పరిధిలో వీళ్ళు సర్వే అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు అందులో ఆ ఇళ్లలో ఉండకపోవడం కారణం అండి. ఎవరైతే ఇళ్లను అమ్ముకొని రెంట్కి ఇస్తున్నారో, ఇళ్ళని అమ్ముకున్నా కానీ రెంట్కి ఇచ్చినా కానీ వాళ్ళకి మాత్రం ఇళ్ళని క్యాన్సిల్ చేస్తున్నారండి. క్యాన్సిల్ చేసి ఇప్పుడు L2 లిస్టులో ఉన్న వారికైతే ఇస్తున్నారు.